హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు వీడియోలో లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వీడియోలో అయితే చూపించేస్తాను. మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత లెహెంగా అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. లెహెంగా వచ్చేసి హైట్ వచ్చేసి మొత్తం ఫుల్ శారీ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు హైట్ అయితే తీసుకున్నాము. అదేవిధంగా లైనింగ్ వచ్చేసి 40 ఇంచెస్ వరకు అయితే కనుక లైనింగ్ అయితే తీసేసుకున్నాం అనమాట. లైనింగ్ వచ్చేసి అంటే నడుం దగ్గర వచ్చేసి 36 ఇంచెస్ వరకు అయితే కనుక నడుం లూజ్ అయితే తీసేసుకున్నాము. మొత్తం ఫ్లీట్స్ అంతా కూడా చాలా నీట్గా అయితే కనుక ఫినిషింగ్ వచ్చేలాగైతే కనుక చాలా బాగా అయితే ఉన్నాయి. ఐరన్తో పని లేకుండా ఫ్లీట్స్ అయితే చేసేసుకున్నాము. ఈ లెహంగా కోసం వచ్చేసి నేను తీసుకున్నటువంటి శారీ అనమాట. శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. కింది వైపున వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు, పై వైపున కొంచెం చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు ఈ శారీ మొత్తాన్ని కూడా మనం లెహంగా కోసం ఎలా అయితే కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు శారీ అంతా ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. శారీ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న పూలు అయితే కనుక ఫ్లవర్స్ చాలా బాగుంది. శారీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది పైట కొంగు. అదేవిధంగా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. లెహంగా మాత్రమే ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనం వీడియోలో అయితే చూసేస్తాం. ఇప్పుడు ఈ శారీలో నుంచి బ్లౌజ్ పార్టు అలాగే శారీలో స్టార్టింగ్ ఉంటుంది కదా కట్ చేయరు అనేసి ఇదంతా కూడా సపరేట్ అయితే పళ్ళు ఇవంతా కూడా సపరేట్గా అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. నేను లెహంగా కోసం ఎలా అయితే క్లాత్ తీసుకుంటున్నానో వీటికి ఫ్లీట్స్ ఎలా పెట్టుకుంటున్నాను, అదేవిధంగా నడుం పట్టి ఎలా వేసుకుంటున్నాము, దీనికి వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఏ విధంగా వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే వివరించేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి లెహంగా. ఈ లెహంగా కంటే ఈ శారీ వచ్చేసి ఒక 2 ఇంచెస్ మాత్రమే పొడవుగా ఉందన్నమాట. దానికోసం వచ్చేసి హైట్ కావాలి కాబట్టి నేను పూర్తి పొడవైతే పెట్టేసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఫ్లీట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ అయితే కనుక లంగాకి ఎంతైతే కావాలో పళ్ళు పార్టు స్టార్టింగ్ శారీలో స్టార్టింగ్ ఉంటుంది కదా అది, అలాగే బ్లౌజ్ పార్ట్ రెండు తీసేస్తే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక 3 మీటర్స్ దాకా అయితే కనుక లెహంగా కోసం క్లాత్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి శారీలో ఉన్నటువంటి స్టార్టింగ్ క్లాత్ అనమాట. ఇందులో నడుం పట్టికి మనకు ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పును తీసుకొని క్లాత్ అయితే సపరేట్గా కటింగ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా పక్కనైతే పెట్టేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకు లెహంగా కోసం రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ లెహంగా కింది లైనింగ్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. లెహంగా కోసం వచ్చేసి నేను ఇక్కడ 5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ చూడండి టేప్ అయితే మీకు కొలిచి నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మనకు ఎంతైతే మనం తీసుకోవాలనేది కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అంటే నడుం పట్టి కింది నుంచి 40 ఇంచెస్ వరకు అయితే కనుక లంగా పొడవైతే ఉందన్నమాట. ఈ లంగా పొడవ వచ్చేసి 40 ఇంచెస్ అనేది 4 మడతల్లో తీసేసుకోవాలి. మనము లేదు లైనింగ్ మనకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు 40 ఇంచెస్ తీసుకుంటే ఎందుకు నేను కరెక్ట్గా 40 ఇంచెస్ తీసుకున్నానంటే ఇందులో మనకు నడుముకు కూడా ఒక 5 ఇంచెస్ వరకు అయితే కనుక నడుముకు కూడా క్లాత్ అయితే కావాలి కాబట్టి మొత్తం కలిపి నేను 40 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 5 ఇంచెస్ పోయిందంటే మనకు 35 ఇంచెస్ వరకు అయితే కనుక లైనింగ్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 40 ఇంచెస్కి ఇలా 4 మడతల్లో లైనింగ్ క్లాత్ అయితే కనుక తీసేసుకోవాలి. ఇది వచ్చేసి పాలిస్టర్ కదా, పన్నా అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా 4 మడతలు తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా 4 మడతల్లో సమానంగా చూసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా సమానంగా చూసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ లాగైతే ఇంకా క్లాత్ అయితే ఉంది కదా, ఇప్పుడు వీటిని మనం కోన్ షేప్లో వచ్చేలాగైతే చూసుకోవాలి. 4 ఓపెన్స్లో ఉన్న పీస్ వచ్చేసి మన వైపు, క్లోజ్లో ఉన్నవి అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కోన్ షేప్లో అయితే కనుక ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం పొడవుగా ఉంది ఒక పక్క క్లాత్, కొంచెం క్లాత్ అయితే కనుక కొంచెం తక్కువగా ఉంది కదా, ఈ తక్కువగా వచ్చిన క్లాత్కి అంతా కూడా మనం పీస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా నడుము కోన్ షేప్ ఎక్కడైతే ఉందో టేప్ అక్కడ నుంచి 40 ఇంచెస్కి మొత్తం కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు కింది వైపున గోల్ మాత్రమే మనం టేప్ కదుల్చుకుంటూ మార్కింగ్ అయితే వేసుకోవాలి. నడుము దగ్గర ఎక్కడ కూడా టేప్ అనేది కదిలించకూడదు అనమాట. ఇలా తీసుకున్న తర్వాత నడుము కోసం వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ
4.5 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అది ఎలా తీసుకోవాలంటే కోన్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని 4.5కి ఈ విధంగా మార్జిన్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం కోన్ షేప్ దగ్గర టేప్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వచ్చేసి టేప్ అటు ఇటు కదాల్సిన అవసరం లేదండి. యాస్టిస్ ఎలా ఉందో అలా పెట్టుకొని మనకి ఎక్కడైతే గోల్ అయితే వస్తుందో ఆ గోల్ దగ్గర వచ్చేసి మనం రౌండ్ చూసుకుంటూ మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ చేసుకుంటే లైనింగ్ అనేది గోల్ మనకు ఫుల్గా అయితే, ఇప్పుడు మనకు శారీలో క్లాత్ ఎంతైతే గోల్ ఉందో లైనింగ్ కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా గోల్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకుంటే లేదు, మామూలుగా మనం ఫ్రిల్ పెట్టుకొని శారీలో క్లాత్ ఏ విధంగా అయితే ఫ్లిట్స్ పెట్టుకుంటామో అదే విధంగా ఫ్లిట్స్ పెట్టుకొని చేసుకోవాలంటే మనకు నడుం దగ్గర ఎక్కువగా లావుగా కనిపిస్తుంది అలా వేసుకున్నప్పటికీ. అందుకోసం ఇలా గోల్ వేసుకుంటే నడుం దగ్గర మనకు ప్లెయిన్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. గోల్ కూడా మనకు ఫుల్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని అంతా కూడా కటింగ్ చేసుకుంటే లెహంగా యొక్క లైనింగ్ అనేది కటింగ్ పూర్తిగా అయిపోతుందన్నమాట. అదేవిధంగా మనకు తక్కువ వచ్చిన పీస్ ఏదైతే ఉందో ఈ పీస్కి వచ్చేసి సైడ్స్లో ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. 4 పీసులు మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఎక్కడైతే పీస్ తక్కువ వచ్చిందో అక్కడైతే కనుక నేను ఇలా గోల్ ఖర్చేయంగా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో చూడండి సైడ్ పీస్, ఈ సైడ్ పీస్ని మొత్తం గోల్కు సరిపడా ఇలా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా చేశారంటే లెహంగా కని కాదు, ఒక లాంగ్ డ్రెస్ కని కాదు, గోల్గా మనం ఎప్పుడైనా సరే పాలిస్టర్ క్లాత్ లైనింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద సైజు వాళ్ళదైతే కనుక పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళది ఈ విధంగానే పీసెస్ అనేది జాయింట్ పడతాయి. అదేవిధంగా మనకు సాటిన్ క్రేప్ కానీ ఇలా తీసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా జాయింట్స్ అనేది పడవు. ఎందుకంటే అది పెద్ద పన్న ఉంటుంది కాబట్టి గోల్ ఎలా వేసుకున్నా సరిపోతుంది. అందులో హాఫ్ సర్కిల్ అయినా వేసుకోవచ్చు, ఫుల్ సర్కిల్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఫుల్ సర్కిలే లైనింగ్ అనేది గోల్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అంతా అయిపోయింది కదా, చూసేసారు కదా. ఈ విధంగా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లెహంగా యొక్క కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లెహంగా యొక్క స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. లెహంగా స్టిచ్చింగ్ కోసం ముందుగా కట్ పెట్టుకున్నటువంటి క్లాత్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ముందుగా అయితే మనం ఇక్కడ చిన్న బార్డర్ అయితే ఉంది కదా, ఈ చిన్న బార్డర్ వైపు ఫ్లీట్స్ అయితే పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా అనమాట. సైడ్స్ అంచులంతా కూడా ఏమీ కుట్టనవసరం లేదు. ఇలా అంతా కూడా సమానంగా ఫ్లీట్స్ అనేది మనం సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడ కూడా ఫ్లీట్స్ కోసం టేప్ కూడా యూజ్ చేయలేదండి. కానీ నేను తీసుకున్న ఈ ప్లీట్స్ ప్రకారం అయితే కనుక నడుం లూజ్ అంతా కూడా నాకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఐరన్ ఫ్లీట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ విధంగానే ఫ్లీట్స్ అంతా కూడా వచ్చేస్తాయి. ఇది అంతా మీరు కంటిన్యూగా చూసారంటే మీకు ఫ్లీట్స్ అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయని కూడా మీకు తెలుస్తుందన్నమాట. మొత్తం ఈ 3 మీటర్స్ క్లాత్ అంతా కూడా ఇదే విధంగా ఫ్లీట్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లీట్స్ పెట్టేటప్పుడు ఎక్కడ కూడా మనకు ఎడ్జెస్ అనేది అటు ఇటు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చూసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఫ్లీట్ అనేది కూడా ఒక్కటి కూడా మనకు ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ సమానంగా వచ్చేలాగైతే కనుక ఫ్లీట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ లెహెంగా వేసుకున్న తర్వాత కూడా చాలా సూపర్గా అయితే ఉందని. ఇప్పుడైతే కనుక లెహెంగా ఫ్లీట్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఈ లెహెంగాకి వచ్చేసి లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే కనుక ఈ సైడ్ పీస్లు అంతా కూడా జాయింట్ అయితే వేసుకొని కింద గోల్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకొని ఓపెన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ముందు 2 పీసులు జాయిన్ చేసుకొని రెండేసి కుట్లతో అయితే కనుక జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న క్లాత్ని కూడా 2 పీసులు ఇదే విధంగా జాయిన్ చేసుకొని లైనింగ్ ఏదైతే గోల్ ఉందో ఈ గోల్కి వచ్చేసి ఈ పీసులు 2 కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత రివర్స్ చేసి పైన ఒక ప్రెస్ కుట్ అయితే వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 2 పీసులు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేది 2 కలిపి సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా ప్రతిదీ కూడా 2 కుట్లతో అయితే కనుక జాయింట్ అయితే చేసుకొని గోల్ ఉంది కదా, ఈ గోల్ అంతా కూడా జిగ్జాగ్ చేసుకోకుండా ఇక్కడ మిషన్ తోనే నేను నార్మల్గా గోల్ అంతా కూడా మడిచి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, ఎక్కడ కూడా మనకు స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది.
ఇలా గోలంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం మీకు రాదు అనుకుంటే కనుక మనమైతే జిగ్జాగ్ అయితే చేసేసుకోవచ్చు. వైర్ అయినా వేసుకోవచ్చు, థ్రెడ్ అయినా వేసుకొని జిగ్జాగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా లైనింగ్ అంతా స్టిచ్ చేసుకున్న దాన్ని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీలో లెహంగా వచ్చేసి మొత్తం రెండు కూడా నడుము దగ్గర జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా నడుము దగ్గర అంతా జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ ఆ సైడ్స్ మీకు ఇవి వచ్చేసి మనం ఫ్లిట్స్ పెట్టుకునేటప్పుడు సైడ్స్ నేను మర్చి కుట్టలేదు కాబట్టి రెండు కూడా కొంచెం అంటే ఒక 5 ఇంచెస్ వరకు అయితే రెండు కలిపి కుట్టుకొని మిగతాది సపరేట్గా అంటే లైనింగ్ సపరేటు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్గా వచ్చేలాగా మీకు ఇక్కడ వీడియోలో కనిపించే విధంగా మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఎందుకు స్టిచ్ చేసుకోవాలంటే మనకు మొత్తం అన్నీ కలిపి స్టిచ్ చేసిన తర్వాత పీసెస్ అనేది ఇవి వచ్చేసి అంచు శారీ కాబట్టి పీసెస్ అనేది మొత్తం పోతూ ఉంటాయి. ఇలా మడిచి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామంటే పీసెస్ అనేది ఎక్కడికి వెళ్ళవన్నమాట. ఇలా అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర వచ్చేసి మనం క్లాత్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి కదా. నడుము పట్టీకి నేను ముందుగా అయితే కనుక శారీలో క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ శారీలో క్లాత్కు సరిపడా లైనింగ్ కూడా కట్ చేసి రెండు వైపులా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని సైడ్స్ రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకొని లెహెంగాకి కింది వైపు నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి ఈ క్లాత్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుం పట్టి క్లాత్ వచ్చేసి మనకు లెహెంగా పై వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని మడిచి కుట్టుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా నిదానంగా చూసుకొని స్టిచ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నడుం దగ్గర మెయిన్ వచ్చేసి బెల్ట్, నడుం దగ్గర వచ్చేటటువంటి మనకు నడుం పట్టినే మనకు ఫినిషింగ్ అనమాట. చాలా బాగా ఇది సింపుల్గా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ క్లాతే వేసుకోవచ్చు, ఇది అంచు క్లాత్ కదా పీస్ అయితే పోవచ్చు అని చెప్పేసి ఈ నడుం పట్టికి కూడా నేను లైనింగ్ అనేది యాడ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా నడుమంతా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. అలాగే మనకు లెహంగాకు హ్యాంగిల్స్ కోసం వచ్చేసి నెక్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో సిల్వర్ క్లాత్ వచ్చేసి నేను 1.5 మీటర్ అయితే తీసుకొని ఇక్కడ జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు లెహంగా వచ్చేసి సైడ్స్ అంతా కూడా నీకు వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇది ఫుల్గా జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కూడా సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి 2 సార్లు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో కనిపిస్తూ ఉంది కదా నేను ఎలా అయితే జాయిన్ చేశానో ఇలా జాయింట్ అంతా చేసుకున్న తర్వాత లెహెంగాకు నాడ అనేది వేసేసుకోవాలన్నమాట. దీనికి ఎలాస్టిక్ అయితే వేసుకోలేదు. ఎలాస్టిక్ వేసుకోవాలంటే నడుము వచ్చేసి మనం 4.5 తీసుకుని అప్పుడు 9 ఇంచెస్ వరకు అయితే కనుక తీసేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకు అనంటే మనకు ఎలాస్టిక్ వేసినప్పుడు కుచ్చుగా మనకు నడుముకు దగ్గరగా రావాలి కాబట్టి నడుముకు మనకు ఉండవలసిన క్లాత్ కంటే కూడా డబల్ క్లాత్గా తీసుకొని నడుముకి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ నడుము లూజే పెట్టుకున్నాను కాబట్టి నాడా అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం నాడా కుట్టుకొని వాటికైతే కనుక ఇలా ఒక సింగిల్ హ్యాంగిల్ అయితే జాయింట్ అయితే చేసుకున్నాను. మొత్తం కూడా హ్యాంగింగ్స్ కూడా సింగిల్గానే ఇచ్చేసానండి. ఇదైతే ఇంకా చాలా అంటే చాలా సూపర్గా అయితే కనుక లెహంగా అయితే వచ్చేసింది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో అయితే కనుక చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.